గోవా వెళ్దాం. దానికి రీచ్ కూడా రాదు. హలో, నమస్తే, ఐఎమ్ గాయత్రి మెహల్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే ఇన్ మై లైఫ్. బికాజ్ కొద్దిగా బిజీ డేస్ నడుస్తున్నాయి లైఫ్లో. బికాజ్ I have to do more work. I have to do more dance work. I have to go for a trip. సో ఆ ప్లానింగ్ అవన్నీ జరుగుతున్నాయి అండ్ ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ వ్లాగ్ తీద్దామని డిసైడ్ అయ్యాను. సో మార్నింగ్ జరిగిన బిట్స్ చూసేయండి, దెన్ మాట్లాడదాం. మార్నింగ్ ప్రాక్టీస్కి వచ్చాం. నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ ఉంది, దానికోసం ప్రాక్టీస్ చేద్దామని వచ్చాం. డైలీ ఉంటుంది ఫ్రెండ్స్, డైలీ మార్నింగ్ ప్రాక్టీస్, ఈవినింగ్ ప్రాక్టీస్, మధ్యాహ్నం అంతా ఆఫీస్. పడుకోవడం లేదు. నీకు ఈవినింగ్ కూడా ఆఫీస్, క్లాస్కి లేకపోతే అయినా మా కష్టం ఎవరు గుర్తించరు. ఓకే, ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ సూర్యుడు. ఇక్కడ మేము రీల్స్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ ట్రైపాడ్. ప్లీజ్ డోంట్ జడ్జెస్. ఎందుకంటే నా ట్రైపాడ్ హైదరాబాద్లో మర్చిపోయి వచ్చాను అండ్ వీ వాంట్ సంథింగ్ టు డూ. ఏమనుకున్నానంటే 1 వీక్ కోసం అని వద్దాం అనుకున్నా, అది కాస్త 2 వీక్స్ అయిపోయింది. సో ట్రైపాడ్ లేదు. ఏంటి తేడాగా ఉంది, ఏంటి ఇలా కనబడుతున్నాను? కెమెరా కష్టాలు. BTS బాక్స్ పైన ల్యాప్టాప్ మీద ఫోన్ పెడితే దట్ ఈస్ ట్రైపాడ్. అమృతను హాయ్ చెప్పలేదు. స్పేస్లే కాలిపోయింది. ఓ షిట్, స్పేస్ ప్రాబ్లం. మా ఐఫోన్ వాళ్ళు అంటారు మళ్ళీ. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, కాన్స్టెంట్గా రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ డాన్స్ ఫ్రెండ్స్. ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, కలిసినప్పుడు ఇది వచ్చేది అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి, కలిసేది ఒకసారి, కానీ చేసే రీల్స్ 2, అందులో పోస్ట్ చేసేది 1. దానికి రీచ్ కూడా రాదు. కానీ రీచ్ కోసం చేయం ఫ్రెండ్స్ మేము రీల్స్. వి ఎంజాయ్ అవర్ సెల్వ్స్. జరిగింది ఏంటంటే మొన్న ఎర్లీ మార్నింగ్ 5కి లేచేసి బీచ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. లేచాం కూడా, లేకపోవడం ప్రాబ్లం కాదు. ఫోన్ చేసుకున్నాం, రెడీ అయిపోతున్నాం కరెక్ట్గా టైంకి. మమ్మీ ఎక్కడికే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం అంటే, పిచ్చమ్మేనా పొద్దున పూట బీచ్ ఎలా వెళ్తారు? బండి మీద వెళ్తాం. బండి మీద ఏం లేదు, వచ్చి పడుకో అంతే, అయిపోయింది. ఫస్ట్ ఏడ్చాను. ఆ రోజంతా మాట్లాడలేదు, ఆ తర్వాత అంతా మాట్లాడలేదు. ఇంకో వాళ్ళతో మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయాను. కానీ మాట్లాడాలి, నెక్స్ట్ నుంచి మాట్లాడాలి కాదు, ఇంకా ఆటోమేటిక్గా అది ఇంకా అయిపోయింది. ఇంకా అలాగా ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్, యూనో, ఏం చేయలేము. ఆ బాధతో ఇదే మా బీచ్ అనుకుని రీల్స్ చేసేస్తున్నాం. చక్కగా వెళ్ళి కోర్ట్ సినిమాలో కథలన్నీ చెప్పారు, కవితల్ని రాశారు, రీల్స్ చేద్దాం అనుకున్నారు. చక్కగా బీచ్లో కుర్తీలు వేసుకుని నేను అమృత మంచి రీల్ టిన్ చేద్దాం అనుకున్నాం. అంతా ఫ్లాప్. ఇట్స్ ఓకే. అందుకే గోవా వెళ్దాం. ఈ రీల్ని నేను గోవా వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ ట్యాగ్ చేస్తాను. సారీ, ఈ వీడియోని గుర్తుపెట్టుకో అమృత. నేను కూడా వెళ్ళాలి. మధ్యాహ్నం ఒక పాండిచేరి స్టే నీకు షేర్ చేశాను, చూసావా? 3000 అంటే ఎంత బాగుందో చూసా. ఇలాగే అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. వియట్నాం ట్రిప్ కూడా ప్లాన్ చేస్తాం మేము, తెలుసా? వెళ్ళేది పక్కన పాండిచేరిగా వెళ్ళలేదు. అదే మేము వచ్చి అవుతామన్నా, ఎలానో అవ్వదు కాబట్టి ఏకంగా దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసుకుందామని. న్యూయార్క్ అన్నీ పెట్టుకోవచ్చు, అలాగే వెళ్ళాం కదా. న్యూయార్క్ నగరం అవన్నీ రీక్రియేట్ చేయాలి అమృత, ఎలాగైనా చేద్దాం. మన ఇన్ఫ్లుయెన్స్ అయితే పైసే వస్తుందా? పైసే
హాల్యూసినేషన్. ఏదో ఒక రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు. అవుతారు. మేము ఏదో ఒక రోజు ట్రిప్కి వెళ్తాం. ఇలా ఇలా నడుస్తుంది నా సండే. మార్నింగ్ లేచా, ఓకే, నువ్వు చూస్తుండే లోపు నేను మాట్లాడతాను వీళ్ళతో కాసేపు. సో నా సండే ఎలా గడిచిందంటే, మార్నింగ్ 6:37కి లేచా, రెడీ అయిపోయి గబ్బా రెడీ అయిపోయి 8:30 కల్లా క్లాస్. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో, ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. నేను నెక్స్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. సో అందుకని వీఆర్ హ్యావింగ్ పొద్దున్న సాయంత్రం కూడా ప్రాక్టీస్ ఉంటుంది మాకు. సో అందుకని మార్నింగ్ లేచి రెడీ అయిపోయి 8:30 కల్లా క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చాను. లంచ్ చేసేసి ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసుకుని మైండ్ ఫ్రీ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ అయింది. ఇదిగో అమ్మగారు వచ్చారు. రీల్స్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే తను వచ్చి ఒక 2 వీక్స్ అయిపోతుంది, నేను వచ్చి ఒక 2 వీక్స్ అయిపోతుంది. ఎవ్వరూ కదలట్లేదు, ఏమీ అవ్వట్లేదు. చెప్పాను కదా, బీచ్ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. బయటకు వెళ్దాం అనుకున్నాం, క్యాన్సిల్ అయిపోయింది. మా సందు చివరికి వెళ్దాం అనుకున్నాం, క్యాన్సిల్ అయిపోయింది. ఆఖరికి ఇంట్లో ఎండ్ అయ్యాం. సో రీల్స్ చేసి ఇప్పుడు టైం ఎంత, 6:30కి మళ్ళీ క్లాస్. ఇట్స్ హెక్టిక్ డేస్ యాక్చువల్లీ. చాలా రోజుల నుంచి ఇలానే జరుగుతుంది. దట్స్ ఇట్. ఓకే దెన్, సీ యూ ఇన్ ద క్లాస్, బాయ్. సన్సెట్ అదే కదా, సన్ రైజ్ ఎలానో చూడలేదు కాబట్టి సన్సెట్ ఆన్ టెర్రస్ ఎంజాయ్ చేస్తున్నాం విత్ జిడ్డు ఫేసెస్. డాన్సర్స్ ఇలాగే ఉంటారు, ప్లీజ్ డోంట్ జడ్జెస్. లాట్స్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎస్, బాయ్. శ్రీరస్తు శుభమస్తు అనరండి. ఓకే బాయ్. సరే, అందరూ చూస్తున్నారు. చూస్తారు, ఏం పర్లేదు. డబ్బులు కావాలంటే ఏ వేషాలనే వెయ్యాలి, వేషాలు వేయాలి. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు యాక్ట్. నేను మళ్ళీ ఇది పెట్టే తీస్తున్నాను, దీనికేమో క్లారిటీ లేదు. ఓకే అయితే బాయ్ బాయ్ బాయ్. హలో. సో దాట్ వాజ్ ద హెక్టిక్ సండే. ఒక 2 వీక్స్ కూడా లేదు గట్టిగా ప్రోగ్రామ్కి. సో అందుకని మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్కి వెళ్తున్నాం. ఎందుకంటే యూనో బాడీ షుడ్ లిజన్ టు యూ షుడ్ంట్ లిజన్ టు యువర్ బాడీ. చాలా హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తున్నాం ట్రూప్ అంతా కూడా. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్సర్సైజ్ మోర్, వీఆర్ ట్రయింగ్ టు హైడ్రేట్ మోర్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సమ్మర్లో. ఎందుకంటే మా ఊర్లో అయితే ఎండలు మామూలుగా ఉండట్లేదు అసలు. నార్మల్గానే చాలా హీట్ ఉంటుంది. దాంతోపాటు వీఆర్ ప్రాక్టీసింగ్ అ లాట్ కాబట్టి డిస్క్లైమర్, మా క్లాస్లో ఏసీ అలా ఏమి ఉండదు. మాది ఫుల్ పక్కా వింటేజ్ క్లాస్, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏసీ ఉండదు కాబట్టి వీ స్వెట్ అ లాట్. సో అందుకని బాగా హైడ్రేట్ అవుతున్నాము. బికాజ్ మధ్యలో కలిపి పడిపోతే ఏం చేయలేం. అందరం కూడా చాలా కష్టపడుతున్నాం, మంచి ఎనర్జీ పెడుతున్నాం. హోప్ఫుల్లీ ద ప్రోగ్రామ్ షుడ్ గో గుడ్. సో దాట్స్ ది అప్డేట్. ఈ మధ్యలో ఐ విల్ ట్రై టు మేక్ సమ్ మోర్ వ్లాగ్స్. పక్కాగా చెప్పలేను బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఎందుకంటే ఎడిట్స్ కూడా టైం పెట్టాలి. ఎర్లీ మార్నింగ్ 8:30కి క్లాస్ ఉంటుంది మాకు. సో అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఆ ముందు పనులన్నీ చేసుకోవాలి. వీ హ్యావ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత క్లాస్, మళ్ళీ వెంటనే ఎంప్లాయీస్ కష్టాలు, లాగిన్, ఇంత వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా వర్క్ అవ్వగానే మళ్ళీ ఇలా క్లాస్. ఇంకా చెప్పాలంటే వర్క్ మధ్యలోనే క్లాస్కి వెళ్ళిపోతున్నాం. 2000 years later. So yeah, where was I? So sorry, స్టోరేజ్ కష్టాలు, ఐఫోన్ స్టోరేజ్ కష్టాలు. ఇంత స్టోరేజ్ ఉన్నా సరిపోవట్లేదు. నా హార్డ్ డిస్క్ ఏమో యాజ్ యూజువల్ హైదరాబాద్లో మర్చిపెట్టాను, అందుకే చిన్న ప్రాబ్లం. So I'll try to end this vlog soon because I don't have storage. I'll try to clear my storage. This is also a work. చూసారా, చాలా వర్క్స్ ఉన్నాయి. దానిలో మళ్ళీ 9:30 అలా ఇంటికి వస్తాము క్లాస్ నుంచి. డిన్నర్ చేసి అలసిపోతాం. ఎడిట్స్ ఏమైనా ఉంటే చూసుకుని అన్నీ చేసి
దెన్ స్లీప్. ఈ అన్నిట్లో మళ్ళీ ఐఫోన్ స్టోరేజ్ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేయాలంటే డిలీట్ చేసేవి ఏం లేవు, చెత్త అయితే ఏం లేదు, అన్నీ మెమరీసే, ఏం డిలీట్ చేయాలో తెలియదు. సో చూస్తా, ఫిగర్ అవుట్ సంథింగ్ ఫర్ దిస్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ బిలో ఖచ్చితంగా. అండ్ యూల్ గెట్ టు సీ మోర్ వ్లాగ్స్ సూన్. స్టోరేజ్ లేకుండా ఆలోచిస్తున్నారా, క్లియర్ చేస్తా, మీకోసమైనా క్లియర్ చేస్తా. గెట్ టు సీ మోర్ వ్లాగ్స్. అండ్ ట్రిప్ కూడా వస్తుంది కాబట్టి there will be much more interesting vlogs coming out soon. That's it. So take care, bye bye, and see you in the next vlog. Bye.